హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఒక చిన్న వ్లాగ్తో వచ్చానమాట. ఇది మా ఇంటికి దగ్గరలో ఒక 5-6 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. నందీశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ. నాకు ఎప్పుడైనా ప్రశాంతంగా మంచిగా గడపాలి అనుకుంటే నేను ఈ టెంపుల్కి వెళ్తాం అనమాట. చాలా దగ్గరలోనే కదా. సో అవుట్స్కర్ట్స్ అనమాట, సర్జాపూర్ రోడ్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం పొలాలు, చుట్టుపక్కల కొంచెం పొలాలు, మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్కి అటువైపు ఇటువైపు పొలాలు, మామిడి తోటలు ఇలాంటివి ఉంటాయన్నమాట. సో చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. సో బెంగళూరులో ఒకటి బసవన్న టెంపుల్ ఉంది కదా, చాలా పెద్ద నంది అనమాట అదైతే. సో చాలా బాగుంటుంది అది కూడా, బసవన్న గుడి అని చెప్పేసి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. సో ఇదైతే సర్జాపూర్ రోడ్ అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట. దొమ్మసంద్ర నుంచి చందాపుర వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట ఇదైతే. ఎంత బాగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఇక్కడికి వెళ్ళి మేము ఒక మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేసి వస్తాం అనమాట. సో ఎవ్వరు ఎక్కువ రష్ ఉండదు అనమాట టెంపుల్. సో మహాశివరాత్రి ఇలా శివుడికి ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ పురోహితులను అడిగితే నంది టెంపుల్లో మాత్రం అది స్వయంభు అని చెప్పారు. టెంపుల్ అయితే చాలా పాతదేనట. తర్వాత పక్కనే పెద్ద నందీశ్వరుణ్ణి కూర్చోబెట్టారనమాట. సో ఈ టెంపుల్ హిస్టరీ అయితే నాకు పెద్దగా ఐడియా లేదు, గూగుల్లో కూడా ఏం లేదన్నమాట. సో ఇక్కడ పురోహితులను అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ స్వయంభు అనమాట, స్వయంగా వెలిసిన నంది అని చెప్పారు. చాలా విశేషమైన టెంపుల్ అని చెప్పారు. సో మాకు కూడా చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా ఇలా వెళ్ళడం. ఎందుకంటే ఎవరు రష్ ఉండదు అనమాట టెంపుల్. ఎప్పుడు ఫ్రీగా నెమ్మదిగా హాయిగా మనకి ఎంతసేపు కావాలైనా కూర్చోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఏకాగ్రతగా ఎవరైనా ధ్యానం చేసుకోవాలి అంటే ఇది మంచి ప్లేస్ అన్నమాట. ఈ టెంపుల్ని బయలు బసవ అని పిలుస్తారనమాట. కన్నడంలో బయలు బసవ అంటే మనకి బయలు అంటే బయట ప్లేస్ అనమాట. బయట ప్లేస్లో అలా ఒక టెంపుల్ ఉండదన్నమాట నందికి. ఇక్కడ చూడండి ఇలా కట్టారు కదా. సో టెంపుల్ ఏమి ఉండదు, ఊరికే ఒక చిన్న షెడ్ లాగా ఉంటుంది. సో టెంపుల్ అయితే ఏం కట్టి ఉండరు అనమాట. దాన్ని బయలు బసవ అంటారు. సో ఇది చూడండి ఎంత బాగుందో. బసవన్న అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో పిల్లలు చుట్టుపక్కల చెట్లు, పూల చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ మందారం పూలను కోసుకొని వచ్చి దేవుడికి పెట్టారు. సో మేము చాలాసేపు ఇక్కడే కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసాము. సో నంది అనగానే ఇంకా చాలా వరకు అన్ని శివాలయాల్లో శివుడికి ఎదురుగా అయితే నంది కంపల్సరీ ఉంటుంది కదా. ఇక్కడ నందీశ్వరుడు గురించి నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఇప్పుడు శివాలయాల్లో ఆల్మోస్ట్ ఏ శివుడి గుడికి వెళ్ళినా కూడా శివుడికి ఎదురుగా నంది కూర్చొని ఉంటుంది కదా. సో ఆ కూర్చున్న నంది మనకేం తెలియజేస్తుందంటే మనలోని ఆత్మని, తర్వాత మనము భగవంతుని పైన దృష్టి కేంద్రీకరించాలనే విషయాన్ని తెలియజేస్తుందంట. సో నేను కూడా ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట. సో అది నేను మీతో షేర్ చేస్తున్నా. సో నంది అనే వర్డ్ యాక్చువల్గా మనకి సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఇంకొక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రాచీన తమిళ సంస్కృతిలో నందు అంటే ఎద్దు. సో అలా నందు నుంచి కూడా నంది అనే వర్డ్ ఏర్పడింది అని చెప్పేసి కూడా చెప్తారు. సో ప్రాచీన తమిళ సంస్కృతి ప్రకారము ఎద్దు అనేది పురుషత్వానికి అండ్ పరాక్రమానికి సంకేతం అట. సో అందుకని చెప్పి అలా ప్రాచీన సంస్కృతి, తమిళ సంస్కృతి ప్రకారం కూడా నంది అనే వర్డ్ నందు అనే వర్డ్ నుంచి వచ్చిందని చెప్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన శివుడి యొక్క ఆవాసమైనటువంటి కైలాసాన్ని కాపు కాస్తూ ఉంటాడట నందీశ్వరుడు. సో నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని విషయాలు ఇలాంటివి తెలుసుకుంటూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, కొన్ని చాలా తెలుసుకోవాలనిపిస్తుంది. సో నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ టెంపుల్ హిస్టరీ ఏంటి, అక్కడి స్టోరీ ఏంటి, ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఆ టెంపుల్ యొక్క విశేషం ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఏ వీడియో కోసం అని కాదు, కానీ నాకు బేసిక్గా నేను ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా చాలా ప్లేసెస్ మేము విజిట్ చేస్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. సో అప్పుడు కూడా అంతే, నేను విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకుంటాను. సో నాకు ఇంకా డెప్త్గా తెలియాలంటే నేను వాటి గురించి, టెంపుల్ గురించి కానీ ఏ ప్లేసెస్ అయినా సరే వెళ్ళిన తర్వాత వాటి గురించి నాకు సర్చ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. ఏంటి ఇది తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం
అనమాట. సో, గూగుల్‌లో చెక్ చేస్తాను. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో, ఊరికే ఏదో వెళ్ళామా, వచ్చామా అన్నది కాకుండా నాకు ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలి. సో, అది చాలా ఇష్టం అనమాట నాకు. అది ఎందుకో తెలియదు. మరి హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. సో, నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే కూడా మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఏ ప్లేస్‌కెళ్ళినా ఆ ప్లేస్‌ని గురించి కొంచెమైనా నాకు తెలిసినంత నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ నేనైతే చెప్తాననమాట. సో, ఇక్కడ దేవుడి పాటలు వేశారు. చాలా రష్ ఏమి ఉండలేదనమాట. ఎవ్వరు లేరు. ఎవరో ఒకరిద్దరు వచ్చి వెళ్తూ ఉన్నారు. మేమైతే చాలాసేపు హాయిగా అలా కూర్చున్నాము. ఇంకా సాయంత్రం అయిపోయింది. సో, ఇంకా మేము బయలుదేరామనమాట అక్కడి నుంచి. మీరు కూడా ఎవరైనా సర్జాపూర్ రోడ్ సరౌండింగ్‌లో ఉన్నవాళ్ళు, హెచ్ఎస్ఆర్ ఈ సరౌండింగ్ కొంచెం దగ్గరే అవుతుందనమాట. ఆ లొకేషన్‌లో ఉన్నవాళ్ళు హాయిగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయొచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా మీకు వీలైతే ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. సో, బ్యూటిఫుల్ సూర్యాస్తమయం అయితే అయ్యింది చూడండి. చాలా బాగా అనిపించింది అది కూడా. సో, చూసారు కదా చిన్న వ్లాగ్. సో, వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. వీడియోని కొంచెం లైక్ చేయండి అబ్బా.